ఏ గవర్నమెంట్‌లో అయినా విద్యాశాఖ మంత్రి ఉంటారు. ప్రెజెంట్ అయితే ఈ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఒక 3 సంవత్సరాల నుంచి ఒక సమస్య అయితే అందరిని వేధిస్తూ ఉంది. విద్యాశాఖకి సెపరేట్ మినిస్టర్ ఉండటం వల్ల వాళ్ళ సమస్యలు డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అవకాశం లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. మీరేమంటారు? సమస్యలు అని విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నా పర్వాలేదు మేడం. కాకపోతే టైం ఇచ్చి వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, ఏమేమి డెవలప్ చేయాలి అన్నది ఒక టైం ఇచ్చి చేసి సాల్వ్ చేయగలిగితే అన్నీ అభివృద్ధి పదంలోనే పోతాయి. మోరోవర్ ఇది ఏందంటే ఇప్పుడు మాకున్న ప్రాబ్లమ్ ఏందంటే ఇది 70 సంవత్సరాల నుంచి ఒక వ్యవస్థ పటిష్టంగా నడుస్తుంది. అది కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సదుద్దేశంతో ఆనాటి గవర్నమెంట్‌లో ఇది పెట్టిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నది నడుస్తుంది. అన్ని దేశాలల్లో తిరిగిన తర్వాత ఇదొక ఉద్దేశంతోటి దీన్ని స్థాపించారు. ఆ తర్వాత నుంచి ఈ పీఎస్యూస్ అయితే ఏమున్నవి, నవరత్న కంపెనీస్ అయితే ఏమున్నాయి, మన దేశంలో ఉన్న పెద్ద టాప్ కంపెనీస్‌ల అన్నిట్లల్లో కూడా ఇంజినీర్లుగా ఉన్నారు. ఇంజినీర్ల కింద సూపర్వైజర్ల కోసము ఈ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టారు. సో ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి అన్ని స్టేట్‌లలో వస్తున్న డిప్లొమా పిల్లలు కూడా అన్ని జాబ్‌లకు అర్హత అవుతున్నారు. ఇక్కడ ఉద్దేశ్యం ఏందంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని ఒక ప్రైవేటు ఈ యాక్ట్ చేశారు. ఇందులోనే ఒక ప్రైవేట్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ వల్లనే మాకు అసలు చాలా క్రిటికల్‌గా ప్రాబ్లమ్ అనిపిస్తుంది. ఈ ఇదేమైతుంది అంటే మాకు తర్వాత ఆపర్చునిటీ పిల్లలకి ఎలా జరుగుతది? ఈ వర్డ్ లేకుండా పబ్లిక్‌గానే ఉంటది యూనివర్సిటీ. పబ్లిక్ ఫండ్ తోటే ఇప్పుడు ఎలా అయితే ఉందో అన్ని యూనివర్సిటీ‌ల్లాగా ఇది కూడా మరి ఈ నడుస్తుంది. యాక్ట్ తెచ్చి కూడా 2024 అంటే 2 ఇయర్స్ అయింది. అంటే ఇంతవరకు తెలీదా ఎవరికీ ఈ విషయం? ఇంత ప్రభుత్వం ఇప్పుడే చెప్పిందా? అదే మేడం. 97 జీవో అన్నది 2 నెలల కిందొచ్చింది. ఈ యాక్ట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. కాకపోతే ఈ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నారు అన్న విషయం మాత్రం మొన్న 2 మంత్స్ బ్యాక్ కోసం జీవో వచ్చింది. మాకు గూడా తెలిసి అంత 15, 2 20 మంత్స్ రోజులవుతుంది. బ్యాక్ వచ్చింది ఈ జీవో మీ అందరికి తెలిసినప్పుడు. ఎందుకు గత వారం రోజుల నుంచే ఈ అదే ప్రొటెస్ట్‌లు మేడం. 2 మంత్స్‌కొచ్చినా కూడా మాకు తెలిసిందంతా వారమే అయితుంది. అప్పటిదాకా గూడా ఎందుకు బయటకి రాలేదన్నది మాకు తెలియదు. అడ్మిషన్స్ నడుస్తున్నాయి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయితుంది కాబట్టి మేబీ అలా ఉండొచ్చు. మోర్ ఓవర్ ఏందంటే ఈ అకాడమిక్ ఇయర్ ఒక 20 కొత్త కోర్సులు పెట్టిర్రు. అది కూడా C26 కొత్త కరిక్యులమ్ అని చెప్పేసేసి ఐఐటీ హైదరాబాద్‌లో కూర్చొని కరిక్యులమ్ ఫ్రేమ్ చేసినాం. అది ఇండస్ట్రీ వాళ్ళతో కూడా అంటే సిఐఐ ఉంది కదండీ ఇండస్ట్రియల్. ఆ సిఐఐ వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు ప్లస్ ఐఐటీ ఇప్పుడు మీ వాళ్ళు కాలేజీలో కూడా పెట్టడం జరిగిందా కోర్సులు, కొత్త కోర్సులు? కోర్సు ఏమేం కోర్సులు పెట్టారు? ఏఎంఈ అనే ఒక కొత్త కోర్స్ వచ్చింది. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ అన్నది. సో, దాంట్లో పిల్లలందరూ గూడా ఒక మంచి టాపర్స్ పిల్లలొచ్చారు. ఇప్పుడు కోర్సులు పెట్టిందేంటి మంచి ఉద్దేశంతోటి కోర్సులు పెట్టిర్రు. ఆ పిల్లలు గూడా డిప్లొమా కంప్లీట్ అయిపోయి వాళ్ళు గూడా ఒక మంచి ఆర్గనైజేషన్‌లో సెటిల్ అవుతాము అన్న ఉద్దేశంతోటే వాళ్ళు జాయిన్ అయ్యారు. సో, ఇప్పుడు ఈ ప్రైవేట్ అనే పదం కనిపించేసరికి తర్వాత ఏమైతది అన్న ఆందోళన తప్ప గవర్నమెంట్‌కు వ్యతిరేకం ఎక్కడ గాదు. గవర్నమెంట్ ఏదైతే జీవో తెచ్చిందో 2024 ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని ఉంది. అంటే వీళ్ళ ఆందోళనలు వ్యక్తం చేయడానికి ఇదొకటనమాట. ప్రైవేట్ అనే వర్డ్ రావడం వల్ల వీళ్ళందరూ వ్యక్తపరుస్తున్నారు. ఒక మన ఉమెన్ లెక్చరర్ ఉన్నారు మాట్లాడండి. చెప్పండి మేడం. ఆహ్, నేను ఇంగ్లీష్ లెక్చరర్ అండి. 31 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ పీపుల్ థట్ మాకు మా పిల్లలకి ఇంగ్లీష్ రాదు అనేసి, ఇంగ్లీష్‌లో మాట్లాడడం కూడా చేత కాదు అనేది. కానీ 2009 నుంచి డిప్లొమా పిల్లలకి 2009 నుంచి ఇంగ్లీష్ ల్యాబ్ ఉంది. అప్పటికి ఇంటర్మీడియేట్ కాదు కదా! ఇంజినీరింగ్ కాలేజెస్‌లో కూడా అసలు ఇంగ్లీష్ ల్యాబ్ అన్న పదమే లేదు వాళ్ళకి. బట్ ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్‌కి రైట్ ఫ్రమ్ 2009 దే హ్యావ్ ఇంగ్లీష్ ల్యాబ్. అండ్ ఈవెన్ నేషనల్ లెవెల్‌లో కూడా మా వాళ్ళు చాలా చాలా ఫస్ట్ ప్రైజే తెచ్చుకున్నారు. Being diploma students, because they do know how to represent a PPT, even at how to do a PPT and how to speak in front of the audience. So ఇంత ఇది మా పిల్లల దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చి మనం ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మేమే ఉన్నాం అనుకుందాము, వచ్చి మేము ఉంటామండి అనేసి అంటే మీరు ఊరుకుంటారా అండి? ఊరుకోరు కదా! ఖచ్చితంగా మీరేంటి మా ఇంట్లో ఎలా ఉంటారు మీరు అని చెప్పేసి అంటే, లేదు మేము మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాము. మీరు అక్కడే ఉండండి. మేము ఇక్కడే ఉంటాము అని అంటే మీరు ఊరుకుంటారా? ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. సేమ్ ఈస్ ద కేస్ హియర్. ఓకే. పోనీ మంచి కోసం, పిల్లల మంచి కోసం చేశామని అంటున్నారు. పిల్లల మంచి కోసము చేశారు. పోనీ మా మంచి కోసం చేశారంటే గనక మాకెందుకు ఇంత సీక్రెట్‌గా ఇవన్నీ చేస్తున్నారు చెప్పండి? ఓపెన్‌గా చెప్పొచ్చు కదా! మీ మంచి కోసం మేము చేస్తున్నాము కాబట్టి లెట్ అస్ ఎక్స్‌ప్లోర్ ద థింగ్స్ అనేసి చెప్పాలి గానీ, అలా కాకుండా ప్రెజెంట్ మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి మీ 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 మీద ఆధిపత్యం ప్రైవేట్ వాళ్ళది ఉండొచ్చా?
అంతే కదండి, ఏమో మరి అంతే కదా. ఇప్పుడు మీరు సగం సగం అంటున్నారు, ప్లస్ అందులో ఒక పాయింట్ చెప్పారు మాకు 97లో. నాకు అర్థమైంది దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక దే కెన్ గో బ్యాక్, ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు వెనక్కి అనేసి. కానీ మేము ఎప్పటి నుంచో కరిక్యులం రాస్తాం. ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ ఈ టెక్స్ట్ బుక్ కూడా మేమే, మా సొంతంగా మా టెక్స్ట్ బుక్ మేమే రాస్తాం ఇంగ్లీష్కి ఫర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలు ఫ్యాకల్టీ కాదు కదా ఇక్కడ ఉన్నది, అందరూ చాలా బాగా చదువుకున్న ఫ్యాకల్టీనే కదా. ఇంతమంది మేము ఇంత బాగా చెప్పుకుంటున్నప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, వాళ్ళు ఎలాంటి స్టూడెంట్స్ వచ్చారో తెలుసని జెమ్స్ వచ్చారు. ఓకే, నేను వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అని అంటే కనుక బికాస్ ఇది తొందరగా వాళ్ళకి ఒక ఇది జాబ్ వస్తుంది కాబట్టి. సో దట్స్ ద రీజన్ వై దే కేమ్ ఓవర్ హియర్. మేమందరము స్కూళ్ళకి కూడా వెళ్ళి క్యాన్వాస్ చేసాము. ఎందుకు క్యాన్వాస్ చేసాము? మీరు మీ పేరెంట్స్ మీద కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అన్న ఆలోచన మీ దగ్గర ఉంటే గనక జాయిన్ ద పాలిటెక్నిక్. అది చెప్పేటప్పటికీ కదా పిల్లలు అంతమంది ఇప్పుడు మాకు 95% ఇది వచ్చింది. ఎందుకు వచ్చిందండి అడ్మిషన్, ఎందుకు వచ్చిందండి? అది అలా కాదు అనుకుంటే కనుక వాళ్ళు ఎవరు వచ్చి జాయిన్ అవ్వరు కదా. తల్లిదండ్రులకు కూడా అదే కోరికలు ఉంటాయి కదండి. ఎంతసేపటికి మనం ఒకరి మీద ఆధారపడడం ఎందుకు, మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు అన్న ఆశతోనే కదా ఆ పిల్లలు కూడా వచ్చారు. 3 years మేము ఏం చెప్పామంటే విదిన్ 3 years యూ పీపుల్ కెన్ గో అండ్ గెట్ ఎ జాబ్. లేదు కంటిన్యూస్గా మీరు ఇంకా చదువుకోవాలనుకుంటే కనుక కరెస్పాండెన్స్ కోర్సు కూడా మీరు చదువుకోవచ్చు. ఇన్ని మేము అవి చెప్పిన తర్వాత మా మాట నమ్మి ఆ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మేము ఆ పిల్లలు లేదురా తుచ్ మీరు వెళ్ళిపోండిరా అనేసి అంటే ఎట్లా పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? పాడన్ పిల్లలు టెన్షన్ పడుతున్నారా ఇలా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ కొన్ని కాలేజెస్లో అయితే కనుక టీసీ తీసుకొని వెళ్ళిపోతున్నారట. దట్స్ వాట్ వీ హర్డ్. బికాస్ ఇంకా ఇక్కడ ఇది లేదు కదా అని చెప్పేసి, ఎందుకంటే 31st వరకు వాళ్ళకి టైం ఉందట ఇంటర్లో జాయిన్ అవ్వడానికి. సో వై టు వేస్ట్ అవర్ టైం ఓవర్ హియర్ అనుకుంటూ ఆ పిల్లలు వెళ్ళిపోతున్నారు. మరి మా కాలేజీలో అయితే లేదు కానీ బట్ మిగతా చోట్ల అయితే మటుకు జరిగింది. అయినా ఒక్క విషయం ఆలోచించండి, అందరూ అదే సూటిగా చెప్పండి, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి మేము ఏం డిమాండ్ చేస్తారు, సలహా చెప్పండి, సూచన చెప్పండి. మరి వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మేము 24 hours మేము ఎలా అయితే రెస్పాన్సిబుల్గా ఉంటామో ఇన్ ద సేమ్ వే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వీ జస్ట్ రిక్వెస్ట్ దోస్ పీపుల్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఎందుకు చూడరు, ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీ విషయంలో నేను ఏదో చెప్పాలి, డెసిషన్ తీసుకోవాలి. సో నేను మీకు చెప్పకుండా నేను డెసిషన్ తీసుకుంటే మీరు ఊరుకుంటారండి? మరి ఊరుకున్నప్పుడు మరి మాది కూడా అదే పరిస్థితి కదా. మాకు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది మాకు చెప్పాలి కదా. చెప్పకుండా ఒక్కరోజు వన్ ఫైన్ మార్నింగ్ నేను వచ్చేసాను మీరు అటు వెళ్ళిపోయిన. సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఒక లెక్చర్గా ఆయనకి ఏమి రిక్వెస్ట్ చేయబోతున్నారు? ఒకటే చెప్తున్నాము రిక్వెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ జస్ట్ ఒక్కసారి ఆ జీవో 97 ఒక్కసారి చూసి మా వాళ్ళకి అందరికీ ఉన్నది అసలు అదంతా ఎందుకండి, అసలు ఎందుకు రావాలి? ఇప్పుడు మాదంతా బాగానే ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు మనము వేరే ఇంకోటి ఎందుకు వెళ్ళాలి? మేము ఇంకో గొడుగుకి మేము ఎందుకు వెళ్ళాలి చెప్పండి? స్కిల్స్ పెంచాలంటున్నారు కదా. స్కిల్స్ మాకు లేకపోతే కదా మీరు పెంచాలి, మా వాళ్ళ దగ్గర లేకపోతే కదా మేము ఏమన్నా. మీ దగ్గర ఉన్న ఇంకా మెరుగంటే మరి మీరు కరెక్ట్ పైకి పోతారా, ఎవడైనా కిందకు దిగుతారా అండి? పైకే వెళ్తారు కదా, ఏదైనా కానీ ఫార్వర్డ్ చూస్తారు కానీ ఎవరు వెనక్కి రారు కదండి. మరి ఇప్పుడు మీరు 1 month కోసో లేకపోతే 6 months కోసో పెడతామని అంటే కనుక ఎవరు ఊరుకుంటారండి? 3 years కోర్స్ ఎక్కడ విత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అదెక్కడ? జస్ట్ లేకపోతే మేబీ 1 month or 3 months కోర్స్ అదెక్కడండి? ఒకసారి యువర్ థింక్. ఇప్పుడు రేపు మీ పిల్లలు రేపు అక్కర్లేదు, ఇప్పుడే మీ పిల్లలు అక్కడ ఉన్నారనుకుందాం, మీరేం చేస్తారు? యాజ్ ఏ పేరెంట్ మీరేం కోరుకుంటారు చెప్పండి? మీరు చెప్పండి, మీరు అలాంటివే కోరుకుంటారా? కోరుకోరు కదా. మీ పిల్లలు ఉన్నతంగా ఉండాలని అనుకుంటారు కదా. నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా పిల్లడు కూడా ఇంతే స్థితిలో ఉండాలనుకుంటారు, ఇంకా వాడు దిగజారాలని కోరుకుంటారు, పైకి వెళ్ళాలనుకుంటారు. మరి అంతే. మరి ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఎందుకు జాయిన్ చేస్తున్నారు పాలిటెక్నిక్లో? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు పాలిటెక్నిక్లో. ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి? ఎందుకంటే దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఎర్న్ దేర్ స్కిల్స్. ఆ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటి మేము చెప్తున్నాము, వాళ్ళకి జాబే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంతోమంది స్టార్టప్స్ ఉన్నాయి, ఎక్కడ దాకా ఎందుకని స్కై రూట్ అని చెప్పేసి ఇప్పుడు మన విక్రమ్ పెట్టారా? అది ఎక్కడుందండి? మన హైదరాబాద్లోనే కదా ఉంది. వాళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళే కదండి. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన పిల్లలకి కూడా అలాంటి ఇదే ఉండాలి కదా. వీ ఆల్సో వాంట్ టు గో అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు ఇంతమంది డిప్లొమా లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా డిప్లొమా చేసి వచ్చిన పిల్లలే వాళ్ళు కూడా. మరి ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు చెప్పండి, చూస్తూ మన ఇంటిని ఇంకొకటి ఎవడో ఆక్యుపై చేస్తానంటే మనం ఊరుకుంటామా చెప్పండి?